హాయ్ ఫ్రెండ్స్, మా ఇంటికాడ చేసుకున్న ఆ చిన్న దావత్లో చేసిన మసాలా వంకాయ కర్రీ 150 మందికి సరిపెట్టంత. మొన్న బగారా రైస్ చేసిన కదా వీడియో, సేమ్ ఇది మసాలా వంకాయ కర్రీ కూడా చేసినాం, మేమే చేసినాము. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంట్లో న్యాచురల్గా ఎట్లా చేసుకోవాలనేది మా ఛానల్లో వీడియోస్ వస్తాయి చూడండి. కల్తీ ఆర్టిఫిషియల్ లేకుండా క్లియర్గా ఇంట్లో చేసుకునేటట్టు చూస్తాం. ఫస్ట్ ఇట్లా పెద్ద గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోస్తున్నాం. మేము పెద్ద మొత్తంలో వేస్తున్నాం కాబట్టి అది క్వాంటిటీ ఇంత అని మెన్షన్ చేయట్లేదు, అందాజపూర్తి చేసుకుంటున్నాం. అంటే ఇంతకుముందు కూడా చేసినాము, మా ఇంట్లో కూరకు మేమే చేస్తాము, అట్లా చేసేస్తున్నాం. ఫస్ట్ షాజీరా వేస్తున్నాం. షాజీరా, లవంగాలు, మిరియాలు, దాల్చిన చెక్క, ఆకు ఇవన్నీ వేసుకోవాలి ఫస్ట్. వీడియో తీసిన అబ్బే వంకాయలు కూడా వేస్తారా అవి? మసాలా వంకాయకు ఆనియన్ కొంచెం ఎక్కువ పడుతుంది, ఎందుకంటే ఆనియన్ కొంచెం ఫ్రై మంచిగా కావాలి. బ్రౌన్ ఆనియన్ వచ్చే వరకు ఇట్లా ఫ్రై చేసుకోవాలి, టేస్ట్ అనేది బాగుంటుంది. చాలు కూడా వాటర్ ఉండి అనుకుంటే ఇట్లా ఆనియన్ కొంచెం ఇట్లా రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం వంకాయల్ని కట్ చేసిన తర్వాత వాటర్లో, సాల్ట్ వాటర్లో పెట్టుకోవాలి. ఎందుకంటే అవి చేదెక్కిపోతాయి సాల్ట్ వాటర్లో పెట్టకపోతే. నేను నార్మల్గా చేసిన వీడియోలో కూడా చెప్పిన, వంకాయల్ని కట్ చేసి సాల్ట్ వాటర్లో పెట్టుకోవాలి. ఆ తర్వాత వాటర్ మొత్తం వంపేసి మనం ఇంట్లో వేసుకోవాలి. అల్లిగడ్డ పేస్టు, పసుపు వేసుకోవాలి. కాకపోతే ఏంటంటే ఆ గిన్నె కొంచెం సన్నగా ఉంది, మాడిపోతుంది, అడుగు మొత్తం అడుగు పట్టిపోతుంది వేరే కూరలు చేసినా కదా. అందుకని డైరెక్ట్ వంకాయలు వేసి వంకాయలు ఫ్రై చేస్తున్నా ఫస్ట్. వంకాయలు హాఫ్ ఫ్రై అయిన తర్వాత, అంటే సగం సగం మెత్తగా అయిన తర్వాత, అంటే మొత్తం కాదు సగం సగం కొంచెం కొంచెం ఇట్లా మెత్తగా అయిన తర్వాత మిరపకాయలు వేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి.
ఇట్లా వంకాయలు మొత్తం ఒక 60% అట్లా ఫ్రై అయిన తర్వాత మనం పసుపు వేసుకోవాలి. పసుపు కూడా నేను ఇట్లా ప్యాకెట్ తోటి ప్యాకెట్ చేసేస్తున్నా. వీడియో మావోడ్ చూస్తుండ్రు, అందుకని కొంచెం అటు ఇటుగా అవుతుంది. తర్వాత అల్లిమిరగడ్డ పేస్ట్ వేసుకోవాలి. అల్లిమిరగడ్డ పేస్ట్ ఇప్పుడు వేస్తున్నా. మీకు చెప్పినా కదా గిన్నెలు మొత్తం అడుగు పట్టిపోతున్నాయి, మాడిపోతున్నాయి. ఇది వేసినాక కూడా మాకు చాలా తిప్పలైంది. అల్లిమిరగడ్డ పేస్ట్ వేసినాక ఇట్లా బాగా గీక్కమే ఎక్కువైపోయింది అడుగు పట్టడం వల్ల. కాకపోతే ఎక్కువ గీకడం వల్ల మాడిపోకుండా కూరలు అయితే మంచిగా అయినాయి. మంచి సాటిస్ఫాక్షన్ మంచిగా అయినాయి అని చెప్పారు. ఇలా అల్లిమిరగడ్డ పేస్ట్ వేసినాక మళ్ళీ కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు అంతసేపు మనము అల్లిమిరగడ్డ పేస్ట్ ఫ్రై చేసుకోవాలి, కలుపుకుంటూ మాడిపోకుండా గీక్కుంటూ. తర్వాత ఇట్లా కారం పొడి వేసేస్తున్నా. కారం పొడి కొంచెం ఎక్కువ పడుతుంది, ఎందుకంటే ఇంట్లో మసాలాలు అన్నీ యాడ్ చేస్తాం కదా, అందుకని చెప్పి కారం పొడి కొంచెం ఎక్కువ వేస్తున్నా. మరి కారం అయితే కాలేదు, మంచిగానే అయింది. మీకు చూస్తుంటే కారం పొడి ఎక్కువ వేసినట్టు అనిపిస్తుంది కానీ అట్లా ఏం కాలేదు, మంచిగానే అయింది. కారం పొడితో పాటే మనము నువ్వులు, పల్లీలు, కొబ్బరి ఫస్ట్ అవి కొంచెం ఎంపుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. కొంచెం వాటర్ పోసుకొని ఆ పేస్ట్ ఇది పల్లీలు, కొబ్బరి, నువ్వుల పేస్టు అది మొత్తం కలిపి వేసేస్తున్నా. కారం చూడు ఒకసారి పడుతుంది. ఏంది ఆడిపోయింది. ఇది వేసిన తర్వాత కూడా మళ్ళీ ఒక 5 మినిట్స్ మనం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. 5-10 మినిట్స్, ఎందుకంటే కొంచెం ఫ్రై అయితే టేస్ట్ అనేది కొంచెం మంచిగా వస్తుంది, స్మెల్ అనేది రాకుండా కొంచెం బాగుంటుంది. మా తమ్ముని పెరిగేసిందని చెప్పాలి. ఇది ఫ్రై చేసుకునే క్రమంలో కొంచెం అల్లిమిరగడ్డ పేస్ట్ అంతా కొంచెం గిన్నె సన్న ఉంది కాబట్టి అడుగు పట్టిపోతుంది, మాడిపోతుంది. అందుకని చెప్పి కొంచెం వాటర్ పోస్తున్నా. వాటర్ పోసినాక కొంచెం మసాలా పెట్టుకుంటున్నా. మంటని ఎంత తక్కువ పెట్టుకున్నా కానీ అది మాత్రం అడుగుబట్టి మాడిపోతుంది. అందుకనే మళ్ళీ ఎక్కువ కలిపినామంటే వంకాయలు కూడా ఖరాబ్ అవుతాయి కదా, అట్లా వంకాయలు ఖరాబ్ కాకుండా కలపాల్సి వస్తుంది. కొంచెం దీనికోసం మేము కొంచెం ఎక్కువ అది కావాల్సి వచ్చింది కలపడానికి. తిరుగుతలేదు కలుపు మంచిది పైకి వెళ్ళి తీసుకోకుండా అది ఇది ఇట్లా ఉన్నా కానీ కింద అడుగు పట్టి మాడిపోతుంది. దానికంటే దానికోసమే కొంచెం వాటర్ పోస్తున్నా. వాటర్ పోసి దాంతోపాటు కొంచెం ఇట్లా మసాలా పుదీనా వేసి మళ్ళీ కొద్దిసేపు కలుపుకుంటున్నా. చింతపండు వేయలేదు. కొత్తిమీర
ఇట్లా కొద్దిసేపు మసలు పెట్టుకొని తర్వాత చింతపండు రసం పోసుకోవాలి. చింతపండు రసం కొంచెం ఎక్కువనే పోసుకోవాలి. ఎక్కువ పోసుకుంటే కొంచెం బాగుంటుంది. అట్లని మరీ పుల్లగా చేసుకోవద్దు. దాంతోపాటే మనకు కావాల్సిన వాటర్ కూడా ఇప్పుడే పోసుకోవాలి. ఎందుకంటే తర్వాత వస్తే అంత బాగుండవు కాబట్టి ఇప్పుడే పోసుకోవాలి మనము కావాల్సిన కన్సిస్టెన్సీకి సరిపోయినంత. ఇప్పుడు సాల్ట్ సరిపోయినంత చూసి సాల్ట్ వేసుకోవాలి. నేను కొంచెం తక్కువనే వేస్తున్నా, సరిపోకపోతే తర్వాత వేసుకోవచ్చు అని చెప్పి. కొంచెం గరం మసాలాలు అన్నీ కూడా ఏంపి పొడి కొట్టిన పొడి వేస్తున్నా. తర్వాత కొంచెం ధనియాల పొడి వేస్తున్నా. ధనియాల పొడి కొంచెమే గరం మసాలా అన్నీ వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు మనం దాన్ని ఉడకబెట్టుకోవాలి. పొయ్యి మీద మసలు పెట్టుకోవాలి. తర్వాత ఫైనల్గా మనం కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒక 2-3 మినిట్స్ మనం అట్లే మసలు పెట్టుకోవాలి. మసలితే కొంచెం టేస్ట్ అనేది మంచిగా వస్తుంది. అన్నీ వేసినవన్నీ కూడా మంచిగా ఉడకాలి. ఉడికి మసలితే మనకు దాంట్లో స్మెల్ అనేది రాకుండా కూరకు అనేది టేస్ట్ మంచిగా వస్తుంది. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే మా వీడియోని లైక్ చేయండి. అండ్ ఇటువంటి వీడియోలు అన్నీ చూడడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకుంటే మనకు కొంచెం ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. మా నుండి మరిన్ని మంచి వీడియోలు రావడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.